హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం వ్లాగ్ అనమాట. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇంక ముందు మనకి గార్డెన్ వ్లాగ్స్ వస్తాయి మన వీడియోస్లో అన్నీ. దానికి సంబంధించి నేను కొన్ని తెలుసుకుంటూ ఉన్నాను. ఆ తెలుసుకున్నవి నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. నా వీడియోలు చూసే వాళ్ళకు కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇందులో కూడా పెడతాను అనమాట. డైలీ వ్లాగ్స్తో పాటే గార్డెనింగ్కి సంబంధించినవి కూడా ఉంటాయి. అది నేను ఈరోజు మొత్తం టోటల్ గార్డెన్ వ్లాగే మార్నింగ్ అంతా ఇవన్నీ ఎందుకు తీసానంటే, మెయిన్ మాది నెల్లూరు అని చెప్పాను కదా. నేను చాలా గార్డెన్ వీడియోలు చూసినప్పుడు చాలామంది ప్రతి సిటీలో వాళ్ళకి టెర్రస్ గార్డెన్కి సంబంధించిన ఒక గ్రూప్ ఉన్నది అని అనుకుంటుండేవాళ్ళు అనమాట. దాంట్లో జాయిన్ అయితే ఏదైనా కొత్తగా మొక్కలు ఇవ్వాలన్నా, సీడ్స్ ఇవ్వాలన్నా, మనం వాళ్ళకి ఇవ్వాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలన్నా అలాగా షేరింగ్ చేసుకుంటూ ఉంటారు అని నేను మామూలుగా చూశాను. మాకు ఇక్కడ ఎవరన్నా ఉంటే బాగుండు, ఉందేమో, బహుశా నాకు తెలియకుండా ఉందేమో అనుకున్నాను అనమాట. అనుకున్నట్టే నిజంగానే మాకున్నది ఇక్కడ నెల్లూరులోని టెర్రస్ గార్డెన్ గ్రూప్ అని ఉన్నది. నేను అది ఒక వీడియో వచ్చింది, నేను అనుకుంటున్నాను నాకు మామూలుగా వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కదా, ఆ టైప్లో ఒక వీడియో వచ్చిందనమాట. అందులోనే టెర్రస్ గార్డెన్ గ్రూపు ఇలాగ నెల్లూరులో ఆ మీటప్ అలా జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు నేను సడన్గా ఆ ఛానల్ ఆవిడకి వచ్చి నేను మెసేజ్ పెట్టాను, ఇలాగ మాది నెల్లూరు, మేము రీసెంట్గా గార్డెన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము, నాకు కొంచెం అడ్మిట్ చేసుకోండి మీ గ్రూప్లోనే అంటే, ఆవిడ ఆ గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళ నంబర్ ఇచ్చింది. నేను ఆ సార్తో మాట్లాడితే చేస్తానమ్మా, మీ గురించి మీరు ఇంట్రడక్షన్ చేసుకోండి, మీరు ఏమేమి పెంచుతున్నారు మొక్కలు, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది ఇంట్రడక్షన్ చేసుకోండి అని చెప్పారనమాట. అందుకని మార్నింగ్ లేచి నేను అన్ని వీడియో తీస్తున్నాను, ఏమేమి మొక్కలు ఉన్నాయి మన దగ్గర, ప్రస్తుతం మనం పెంచేవేంటి, పూల మొక్కలు ఏమున్నాయి, వెజిటేబుల్ ఏమున్నాయి అని ఇవన్నీ తీసాను అనమాట. అందుకని మీకు మార్నింగ్ తీయడంతో ఇవన్నీ చూపెడతా ఉన్నాను. అవన్నీ తీసి వాళ్ళకి షేర్ చేసి బయట పనులన్నీ చేసుకుంటా ఉంటే ఇంక బుడ్డగాడైతే ఆడతాడు కదా రోజుసేపు. అసలు ఈరోజు ఎంతసేపు ఆడాడో, ఒక 3-4 డేస్ నుంచి చాలా డల్గా ఉండిందనమాట. కొంచెం హెల్త్ దానికి మెత్తబడి ఉండింది. ఈరోజైతే మాత్రం హుషారుగా ఇంటి చుట్టూ 10 రౌండ్ల దాకా పరిగెత్తుంటుంది. చూడండి, దానికి హుషారుగా ఉంటే ప్రతిరోజు నా చేత ఇంటి చుట్టూ అలాగ పరిగెత్తిస్తుంది అనమాట. పరిగెత్తింది, ఇల్లంతా పరిగెత్తింది, లోపలికంతా పోయేసి ఈ మంచం కింద తరివేననుకోపోయి ఆ మంచం కింద అనుకునింది. అలాగ పరిగెత్తేసి బాగా దాహం వేసినట్టుంది, వచ్చి వాటర్ అయితే తాగుతూ ఉందనమాట. ఎలాగ నొక్కొని ఉంటుంది చూడండి ఆ మంచం కింద. మళ్ళీ అక్కడికి పోయి ఇట్రారా అనగానే వెళ్ళి వాటర్ తాగుతూ ఉంది చూడండి. ఇంకా ఇది అయిపోయాకైతే నేను పాలు నేను రోజు తీసుకుంటాను కదా, 1/2 లీటర్ పాలు తీసుకుంటాను ప్రతిరోజు. వెన్న ఇదన్నీ కలిపేసి ఒక 18 రోజులు మేగడనమాట. నేను పాలు సేవలేను, మేగడే నైట్ కాసేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. అది మందంగా మేగడ చెక్కు కట్టేస్తుంది. మార్నింగ్ తీసేసి నేను ఆ పక్కనే వేస్తాను అనమాట. ఇది నేను నెయ్యి చేసేటప్పుడు కూడా నేను ఏ విధంగా చేశాను నెయ్యి అంతా అనేది నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఈ విధంగా పక్కనెట్టేసుకుంటాను. ఆ తర్వాత టీ అవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నేను చెప్పాను కదా మా గ్రూప్లో జాయిన్ అయ్యాను అని చెప్పేసి, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు మెంబర్స్, దగ్గర 300 మెంబర్స్ దాకా ఉన్నారు. ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు. ఏదైనా ఒక మొక్కలకి ఏదైనా ఒక పురుగు పడినా ఆ పురుగుని ఎలాగా చేసుకోవాలి. నేను అంటే 2 డేస్ అయింది, కానీ నాకు 2 డేస్ నుంచి అది ఎలాగ రన్ అవుతుంది అనేది నేను చూడాలి కదా. అది 2-3 డేస్ నుంచి నేను చూస్తున్నాను గ్రూప్లోనే. ప్రతి ఒక్కరూ చాలామంది మంచి గ్రూపులు అంటే గార్డెన్ పెంచే వాళ్ళంతా ఉన్నారనమాట. అందరు సలహాలు ఇస్తున్నారు, ఎలాంటి ఎరువులు మనం వేసుకోవాలి, ఆర్గానిక్గా చేసుకోవాలంటే ఏ విధంగా వేసుకోవాలి,
మనం ఆ విధంగా మన ఇంట్లో ఎట్లాగా పెంచుకోవాలి, ఉన్న ప్లేస్లోనే ఏ విధంగా చేసుకోవాలి. మొక్కలు కూడా కొన్ని మొక్కలైతే నేను అసలు నాకు పేర్లు కూడా తెలియదు. అక్కడ చూస్తే ఆ మొక్కలు పేర్లు అవన్నీ చాలా బాగా అనిపించింది. గ్రూప్ ఇలాగా ఉంటే అసలు మామూలుగానే మనం బయటికి వెళ్ళి ఎవరికన్నా అడగాలన్నా ఎవరికన్నా చెప్పాలన్నా కొంచెం అలాగా ఉంటుంది కదా. ఇట్లాగా ఒక 100 మంది 200 మంది మీటింగులు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మన అభిప్రాయాలు షేర్ చేసుకోవడం, మనకు వచ్చిన డౌట్లు క్లారిఫై చేసుకోవడం, వాళ్ళు చెప్పిన సలహాలు మనం తీసుకోవడం అలా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. అది ఒక పాజిటివ్ లాగా అనిపించింది అనమాట, ఒక ముందడుగులాగా అనిపించింది. అంటే గార్డెన్ పెంచడానికి అనమాట. ఇంకా అన్ని ఆర్గానిక్గా బాగా డెవలప్ చేసుకోవాలంటే కొంచెం అట్లాంటి వాళ్ళ సలహాలు అందరూ కూడా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఒకవేళ మనకి తెలిసినవి కూడా పంచుకోవచ్చు వాళ్ళతోటే అనిపించింది అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. బట్టలు అన్నీ మిషన్కి వేసాను అనమాట. ఇంకా ఈరోజు వంట చేయాలంటే ఈ మెంతికూర దగ్గర దగ్గర 10 days అయిపోయింది కదా మనం వేసేసి, బాగా 3-4 ఆకు కూడా వచ్చేస్తూ ఉంది. అందుకని ఇది హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూర్చుండిపోయి ఈ బకెట నేను మొన్న అమెజాన్ అంటున్నాను, డీమార్ట్లో తెచ్చాను కదా. చాలా అదే ఇలాంటి దానికి ముచ్చటంగా ఉంటుంది అని చెప్పి తెచ్చాను అనమాట. ఏర్లతోటే పీకేశాను. మామూలుగా నేను ఒక వీడియోలో చూశాను, మెంతాకుని కట్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకుంటే మళ్ళా పెరుగుతూ ఉంటుందంట. అలాగా 3-4 times మనం కట్ చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు. ఒక వీడియో హిందీ వాళ్ళ వీడియో చూశాను అనమాట. తెలుగులో అయితే నేను చూడలేదు, హిందీ వాళ్ళది చూశాను నేను. అది బాగా అనిపించింది. నేను అందుకే ఈ టబ్లో అది ఈసారి ఇంకొంచెం పెరిగాక కట్ చేసి మళ్ళీ వాటర్ వేసి చూద్దాము, ఆ సెకండ్ టైం పెరుగుద్దా, ఆ ముదిరిన ఆకు మనం వంటలు చేసుకోవడానికి బాగుంటుందా బాగలేదా అనేది కూడా నేను మీతోటే షేర్ చేసుకుంటాను. ఇవైతే నేను ఏర్లతోటే చేశాను కదా, శుభ్రంగా కడిగేశాను. నేను ఏర్లతోటే కట్ చేసి పప్పులో వేసాను. అది ఏమి వేర్లు తీసేసి పక్కన వేయడము పడేయడం అయితే ఏమీ చేయలేదన్నమాట. చూడండి ఆకంతా తీసేసాను. ఆ బకెట్లో ఆకంతా వేసాను, కానీ సగం ఆకేసున్నా సరిపోయి ఉండేది. నేను 2 daysకి ఉంటుంది, ఈరోజు రేపటికి ఉంటుందిలే అని అంతా కోసేసి వేసాను. పప్పు చేశాను అనమాట. గెబ్బిడాకైనా సరిపోద్ది. మెంతాకు పప్పు ఎక్కువ వేసుకోవాలి, ఆకు అయితే కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆకు ఎక్కువైపోయింది అనుకోండి టేస్ట్ మారిపోద్ది, చేదు వచ్చేస్తుంది. అలాగని నేను ఎక్కువ వేసి 2 daysకి ఉంటుందని చేశాను అనమాట. ఇదంతా మనం బయట కొనుక్కుంటే ఒక 5 కట్టల ఆకులు ఉంటుంది, 10కి 3 అలాగే ఇస్తారు. ఒక 20 రూపాయల ఆకు లాగా ఉంటుంది అనమాట. మనకు ఆ మెంతులు ఎంత వేసాం, మనము ఒక 5 రూపాయల మెంతులు వేసి ఉంటాం అక్కడ మనం చల్లింది. దానికోసం మనం ఏమి మట్టి సపరేట్గా, కుండీలు సపరేట్గా కొనక్కర్లేదు, సపరేట్గా మట్టి కొనక్కర్లేదు. మెంతులు ఎప్పుడైనా ఎక్కడైనా వేసేసుకోవచ్చు. దేంట్లోనన్నా వేసామంటే అవి వచ్చేస్తాయి. చిన్న చిన్న టెంకాయ చెప్పులు ఉంటాయి కదా, టెంకాయ చెప్పుల్లో వేసినా వస్తాయి. అంత మట్టి పోసి అన్ని మెంతులు వేసామంటే అక్కడే జూబురుగా పెరిగిపోతాయి. థర్మాకోల్ బాక్సులు ఉంటాయి కదా, అంత మట్టి వేసి మా అమ్మ దగ్గర అయితే నేను థర్మాకోల్ లాంటిలో వేసి ఇందులో వేసుకోమా అని చెప్పేసి వచ్చానమాట. ఆమె అందులోనే వేసి పెంచుకొనింది ఒకసారి. దేంట్లో అయినా పెరిగిపోతాయి. చిన్నది ఒక 2 అంగుళాలు 2-3 అంగుళాల లోతు ఉండే ఏ టబ్బు లాంటిదైనా మూత లాంటిదైనా అలాంటి వాటిల్లోనైనా మెంతాకైతే ఈజీగా పెరిగిపోద్ది. ఇంకా అదైతే కోసుకొని వచ్చేసి ఇక్కడ పప్పు చేస్తూ ఉన్నాను. మెంతాకు పప్పు ఇంకా అంటే కుక్కర్లో వేసేసాను అంతా. కందిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఈ ఆకంతా కట్ చేసి వేసాను. అదంతా కూడా మీకేమీ షేర్ చేయలేదు, లెంత్ ఎక్కువైపోద్ది. అదంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా నేను ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది ఎవరన్నా ఒకసారి నాకు కామెంట్ పెట్టారంటే నేను ఇంకా స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేస్తాను, ప్రతి కూరలు ఎవరికన్నా ఒకవేళ నేను ఏ విధంగా చేసుకుంటాను చూపమని నాకు కామెంట్ చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను. ఏ కూరలు నన్ను చూపిమని నాకు కామెంట్ చేయండి. మీకు ఎవరికన్నా నేను చేసే కానీ అది ఏం కూర, అది ఎలాగా చేస్తారు అనే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను ఎక్స్ట్రాగా. ఆ కూర వరకు ఒక వీడియో చేసైనా ఏదో ఒక టైంలో మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను.
ఇంకా ఇదైతే ఈ విధంగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కూర అంతా అయ్యాక ఇది మామూలే కదా, వీటిలన్నిటికీ ఈ భోజనం అయి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం కొంచెం పని ఉంటే అవి అయితే వీడియోలు ఎడిటింగ్ అవి ఉంటే చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ అయితే నేను మళ్ళీ ఆ టబ్లో నేను తీసాను కదా ఆ మెంతి కూర, అందులోనే కొన్ని మెంతులు వేశాను. అవి నేను ఎలాగ వేసానా అని చూపుతున్నాను చూడండి. ట్రేలో మార్నింగ్ అంతా మనము మెంతి ఆకు వచ్చేసి కోసేసాం కదా, మళ్ళా కొంచెం పోసేస్తాను. ఇది మొత్తం మా బుడ్డగాడు చూడండి ఎలా తినేసాడు, ఆకంత తినేసాడు. ఏమాకంటారు, ఏం చెట్టు అంటే ఇది పారిజాతం చెట్టు. కొంచెం ఇదంతా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇలా ఒక్కరో కొంచెం అంత లూజ్గానే ఉన్నది చేసేసా. నేను ఎప్పుడు మామూలుగా నానేసి పోసుకుంటారు కానీ నేను ఎప్పుడు నానేసి పోయిను. ఎప్పుడు కూడా ఇలాగే వేసి వాటర్ వేసేస్తాను. కాకపోతే ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక పూట లేట్ అవ్వచ్చు మొలకెత్తేదానికి. అన్నీ 3వ రోజు చేస్తే ఇలాగ వేసినప్పుడు 4వ రోజు అవుతుంది. ఇది చూడండి, ఇంట్లో మసాలా గిన్నెలోదే మనం వాడుకునే మెంతులే అన్నమాట నేనైతే వేసేది ఎప్పుడు కూడా. చూడండి వేస్తాను. పోయినసారి కూడా ఇలాగే వేసాను. బాగా చూడండి, అవతల ఇంకా ఆ ట్రేలో ఆ టబ్లో అలాగే ఉన్నది, బకెట్లో వేసాను కదా అది ఉన్నది. మళ్ళీ ఒక వారానికల్లా వస్తాయి కదా, ఆకుకూర లేదు అనుకున్నప్పుడల్లా మళ్ళీ వస్తాయి. వేసేసుకుంటే ఎప్పుడు మనం ఏంటంటే ఆకుకూరలకి ఎత్తుక్కోనక్కర్లేదు. చూడండి అంతా అలా వేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇలాగ మట్టి వేసేసానంటే మట్టి వేసి వాటర్ వేసేస్తే మనకి అన్నీ ఒక 3 days కల్లా మొలకలు వచ్చేస్తాయి. ఇదంతా ఎరువు అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఎరువు మట్టి కలిపి పెట్టుకొని ఉన్నాను. చూడండి అంతా మట్టి వేసేసాను. ఇప్పుడు వాటరు ఇలాగ జల్లేస్తాను. ఎంతసేపు 10 నిమిషాలు మనం కాదనుకుంటే మట్టి అంతా రెడీగా ఉంటే మనం హాయిగా ఇంట్లోనే వేసేసుకోవచ్చు శుభ్రంగా. ఈరోజు శుద్ధంగానే మెంతాకు కోసి ఆ పప్పు చేశాను. ఎంత కమ్మంగా ఉండింది. అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనకి, మన ఇంట్లో పండించుకొని తిన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్. అది మనం ఎంత ఇచ్చి కొనుక్కున్నా అది రాదనమాట ఫస్ట్. అది నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే నేను అన్నీ ఇలాగా ఇష్టంగా పెంచుకుంటాను. ఇదండి మెంతులు అయితే మళ్ళీ పోసేసాను. ఇక్కడ నేను పాలు తెచ్చి కాసాను. ఇక్కడ టీ పెట్టుకున్నాను. టీ అయ్యే లోపల మనకి నేను ఒక్క టీయే పెట్టాను. టీ కాగే లోపల నేను అవి వేసేసి వచ్చేసాను. అక్కడ అన్నీ వేసేసి టీలోనే వెళ్ళిపోయాను అనమాట. టీ అయ్యే లోపల వేసి వచ్చాయి. ఎందుకంటే నాకు మట్టి అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ లేనోళ్ళు అనుకోండి ఎంతసేపు తెచ్చుకోవాలి. ఇప్పుడు అమ్ముతున్నారు, బయట కూడా దొరుకుతున్నాయి. నర్సరీల దగ్గరే మట్టి ఎరువులు అన్నీ ఆర్గానిక్ ఎరువులు అన్నీ దొరుకుతున్నాయి. అక్కడే తెచ్చుకొని కుండీలు కొనుక్కోవచ్చు. మొత్తం దొరుకుతున్నాయి అక్కడే. ఇవి పాలు పోయించుకొచ్చాను నేను. 1/2 లీటర్ పాలు, దాంట్లోనే 1/2 లీటరు నీళ్ళు కూడా వేసి కాస్తా ఉన్నాను అనమాట. అదంతా నిన్న నేను నారిపోసింది మొత్తం నీళ్ళు చల్లేసాను. ఇవన్నీ మొక్కల మొదట్లంతా తవ్వాను అనమాట. ఎరువు వేస్తున్నాను కదా ఆల్రెడీ తవ్వాను. ఈ రెడ్ మందారం రేపైతే పూసేస్తుంది.
అవన్నీ వాటర్ ఇచ్చాను. చూడండి ఇవి కూడా అంత శుభ్రంగా తవ్వేశాను, అంత మొక్కలు చుట్టూ తవ్వేశాను శుభ్రంగా. అక్కడంతా నార్లు పోసున్నా మొత్తం తడిపాను. మొలకలు వచ్చినప్పుడు కానీ మనకు అర్థం కాదు ఆ విత్తనాలలో ఎన్ని మొలిసాయి ఎన్ని మొలవలేదు అని అయితే చుట్టూ తవ్వేశాను. ఇవన్నీ కూడా ఆనప చెట్టు బాగా అల్లుకుంటుంది. పిందెలు అయితే ఇంకా రాలేదన్నమాట. సొర చెట్టు ఇది పొడుగు సొర అనమాట, ఇంకా రాలే. నేను ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆ తవ్వడము, మళ్ళీ అక్కడంతా నీళ్ళు, ఈ బయట మొక్కలకి అన్ని నీళ్ళు ఇచ్చుకోవడము, ఇవంతా 6-10 అలాగ అయిపోయిందనమాట. ఇంకా సరే ఒకేసారి ఈ పువ్వులు ఉన్నాయి కదా, మళ్ళీ లైట్లు వేసినాక పువ్వులు చెట్టుకి కొయ్యకూడదు అని అంటారు. అందుకని 6 అయ్యి ఉంటుంది. మొత్తం ఈ పూలు కోసి నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇంకప్పుడు కూడా నేను ఇంకా స్నానం చేయలేదు, దేవుడికి దీపం పెట్టాలా అని చెప్పేసి ముందు కోసి నీళ్ళల్లో వేసి పెట్టాను. స్నానం చేసేసినాక అప్పుడు తీసేసుకోవచ్చులే అని చెప్పేసి అప్పుడు వెళ్ళి స్నానం చేసేసి వచ్చి దేవుడికైతే పూజ చేశాను. ఈ పూలన్నీ 2 రోజా పూలు పూసాయి, మందారం పూలు అయితే 2 పూసాయి, ఒక నందివర్ధనం పువ్వు అయితే దొరికింది. ఈ రోజైతే ఈ పూలే వచ్చాయి. రోజా పూలు నేను రోజా మొక్కలు చాలా వేస్తున్నాను కదా, అవి ఇంకా బాగా రావాల్సి ఉంది. అక్కడ సన్లైట్ తాగలేదా, లేకపోతే నేను రోజు వాటర్ వేయడం ఎక్కువైందా అనేది నాకు డౌట్ వస్తూ ఉన్నది. రేపు నేను ఇంకా మా గ్రూప్లో అయినా అడగాలన్నమాట. చాలా చెట్లు ఉన్నాయి, మొగ్గలు చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకే మేలు అనమాట, బాగా పూస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇన్ని చెట్లు ఉన్నా కానీ రోజా పూలు ఎక్కువ పూయడం లేదనమాట. సరే ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెడదాము, రేపైతే ఏం చెప్తారు. ఎక్కువ వాటర్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, నేను వాటర్ డైలీ పోస్తున్నాను కదా, ఎక్కువ పోస్తున్నానేమో అని డౌట్ వస్తూ ఉన్నది. ఇంకా ఈ విధంగా అయితే చూడండి ఈ పూలు పెట్టేశాను. నాకు భలే హ్యాపీ అనిపించిందండి. రోజా పూలు ఇంకా నిండా పూస్తే చాలా పటాలకి బాగుంటుంది కదా దేవుడికి. మన ఇంట్లో పూలతోటే ఈరోజైతే దేవుడికి పూజ, మన ఇంట్లో పండిన మెంతికూరతోటే కూర చేసుకున్నాము, పప్పు చేసుకున్నాము. మనకి ఎంత ఏందంటాం కదా, ఇంత సంతోషము ఇవి మనం బయట కొనుక్కొని తెచ్చుకుంటే అంత హ్యాపీ అనిపించదు. మన ఇంట్లో మన చేతులతో స్వతహాగా పండించుకొని మనం చేసుకున్నామంటే అంత ఆనందం వేస్తుంది. మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయింది. మొత్తం గార్డెనింగ్ లాగే అయిపోయింది అనమాట. ఇంకా అంతా సర్దేశాను కదా, ఇవంతా ఇలాగా. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తూ ఉండేవాళ్ళు ఒక కామెంట్ చేయండి, నా వీడియో ఎలాగున్నది, ఇంకా నేను ఎలాంటి వీడియోలు చేయమంటారు అనేది కూడా నాకు మీరు ఒక కామెంట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను అవి చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇదండి, ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.